తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక మహిళా ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తల్లపల్లిలో మీటింగ్ పెడితే అపారమైన వేల సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. మగవాళ్ళ కన్నా మహిళలు హాజరయ్యారు ఎక్కువ. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే మహిళా ప్రభంజనం తెలుగుదేశానికి మద్దతు ప్రకటించింది. అన్న ఎన్టీ రామారావు గారు మరి ఒక సినిమాలో లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని పాట పాడి రంజింపజేశాడు. ఆనాటి మహిళా శక్తి ఏంటో గుర్తించాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కులు వాటా కల్పించాడు. ఇది ఒక చరిత్రాత్మక తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నిర్ణయం. అట్లాగే ఆడపిల్లల అనటానికే ఆ రోజున పోకిరీలు కూడా దడిచిపోయేవాళ్ళు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో భక్తులు కూడా లేవు, అధికార యంత్రాంగం విఫలం. అయితే తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనంగా మరి మహిళల రక్షణ కోసం నిలిచిన పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇవాళ చంద్రబాబు గారు, ఇవాళ లోకేష్ బాబు గారు. అయితే కొత్తగా మొన్న పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే తిరస్కరించిన వ్యక్తులు కూడా ఇవాళ చంద్రబాబు దెబ్బకి అబ్బా అంటున్నారు. కారణం ఏంటంటే మరి మహానాడులో తీర్మానం చేశారు, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన గొప్ప ఖ్యాతి మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వ్యూహంలో భాగంగానే ఇది ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికి కోసం రాజకీయంగా మరి మహిళా శక్తి, స్త్రీ శక్తి, తెలుగుదేశం శక్తి, మహిళా శక్తి ఏంటో తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంది. అందుకని రాబోయే కాలంలో మరి తెలుగుదేశం పార్టీకి మహిళలు ప్రభంజనంగా ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ విరమిస్తున్నా.